ధ్రువరాటి ఈ లఫంగగాడి గురించి నేను చాలా వీడియోలు ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళా ఇంకోసారి ఈ లఫంగగాడి గురించే, ఈ లత్కూర్ గాడి గురించే, ఈడు ఏ పుట్టకో తెలియనివాడు వీడి గురించి మళ్ళీ ఇంకో న్యూస్ అయితే తీసుకొచ్చిన. వీడు పచ్చి అబద్ధాలను ఎంత అందంగా అంటే అంత అందంగా దానికి ఫేరన్ లవ్లీ పూసి ఆమె పౌడర్ వేసి చక్కగా ముస్తాబ్ చేసినట్టు అంత అందంగా అందరూ నమ్మే విధంగా వండి వార్చడంలో ఈ ధ్రువరాటిని మించిన వాళ్ళు లేరు. అర్థమవుతుంది కదా. వీడొక సోషల్ మీడియా హీరోలా చలామణి అయిపోతున్నాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎలాంటి వీడియోలు చేసినా సోషల్ మీడియా సంస్థలు అంటే ఎవరు ఈ ధ్రువరాటి గారు ఉన్నాడు కదా, వీళ్ళలాంటి వాడి మీద చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు దేశం కోసము నిజాయితీగా మనం మాట్లాడతాం, ధర్మం కోసం మనం మాట్లాడతాం. మనం ఏమన్నా మాట్లాడితే లేని పని అన్నీ తప్పులే అనమాట. మనం నోరు తెరిచే తప్పే. కానీ ఎప్పుడు చూసినా కూడా దేశం మీద కావచ్చు, లేకపోతే హిందువుల మీద కావచ్చు, ద్వేషాన్ని జిమ్మేటటువంటివి ఇలాంటి లఫంగగాళ్ళు ఏం చేసినా కూడా అది తప్పులే. మీకు అర్థమవుతుంది కదా. నేను చెప్పేది మీకు అర్థమైంది.